విజయవాడలో, విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్న 6 విద్యార్థుల యొక్క కథ. దీంట్లో అప్పట్లో 2000 సంవత్సరం నుంచి 2008 సంవత్సరంలో కొత్తగా వచ్చిన ఒక యంత్రాంగంకి బానిసలు అయిపోయారు 3. అదే సెల్ ఫోన్. వీళ్ళు ఫోన్ అసలు వదలట్లేదు కదా, మనం వీళ్ళని ఎలాగైనా ఫోన్ నుంచి డైవర్ట్ చేయాలి. ఇట్లయితే మనం అరకు ట్రిప్గా ప్లాన్ చేద్దామా? అలాగే. ఇప్పుడు మనం కార్ని రెంట్కి తీసుకుందాం పదండి. అది పదండి, అరకు వెళ్దాం. కాసేపు సెల్ ఫోన్ వదిలేయరా, బయట నేచర్ బ్యూటీ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ప్లాంట్స్, వాటర్ ఫాల్స్ ఇవి బాగున్నాయి. వాడికన్నా చూడు నువ్వే. అది అరకు డెస్టినేషన్ వచ్చింది, అందరు రండి. అసలు ఆ ఫోనే మీ జీవితం అనుకుంటున్నారు. అరే అక్కడ చూసాను, పదండి మనం వాటర్ ఫాల్స్ చూద్దాం. వాళ్ళు అట్లా పరిగెత్తారు, బహుశా వాళ్ళ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంట. అరే రండి రా వెళ్దాం. సూపర్ ఉంది అది. మన ఇంటికి పెంచు. వాళ్ళు పడిపోయారు. ఏమైందిరా? ఫోన్ కాదరా రే, మీ కళ్ళు. డాక్టర్ డాక్టర్ ఫ్రెండ్స్ దగ్గర కళ్ళు ఏదో మట్టుగా ఉంది, చూడండి డాక్టర్. సరే చూస్తాం. సరే మీరు వెళ్ళండి, తర్వాత పంపిస్తాం. సారీ, మీ వారికి కళ్ళు పోయి.